హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు నేను మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది నేను రీసెంట్గా తీసుకున్న గోల్డ్ నెక్లెస్. ఆల్మోస్ట్ ఇది నేను తీసుకొని 6 మంత్స్ అవుతుంది. అయినా కానీ ఒకసారి దీన్ని నేను ఎలా తీసుకున్నాను అనేది వివరంగా చెప్పాలని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆర్నమెంట్ని నేను గోల్డ్ స్కీమ్ కట్టి తీసుకున్నాను. నేను ఏ ఎక్కడ ఏ జ్యువెలరీ షాప్లో గోల్డ్ స్కీమ్ కట్టాను, అలాగే ఇలా గోల్డ్ స్కీమ్ కడితే గోల్డ్ కంటే మనకి లాభమా నష్టమా, ఆ స్కీమ్ కట్టడం మనకి లాభమా నష్టమా, వేస్టేజ్ ఎంత, మనం కట్టే డబ్బులకి మనం కరెక్ట్ గోల్డ్ ఐటెం తీసుకుంటున్నామా లేదా, ఇంకా గోల్డ్ ప్యూరిటీని మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా అన్ని విషయాలు నేను మీతో ఈరోజు షేర్ చేస్తాను. ముందుగా నా నెక్లెస్ని చూడండి ఎలా ఉందో. ఇది రామ్ పరివార్ నెక్లెస్. రామ్ పరివార్ పెద్ద పెండెంట్ తోటి, అలాగే కింద హ్యాంగింగ్ కింద వైట్ పాల్స్, అలాగే మిడిల్లో రెడ్ పాలు, కింద వైట్ స్టోన్స్, అక్కడక్కడ రామ్ పరివార్ బిళ్ళలు, అంటే కాసుల పేరులాగా లక్ష్మీ అమ్మవారి బిళ్ళల్లాగా ఇక్కడ రామ్ పరివార్ బిళ్ళలు. రామ్ పరివార్ బిళ్ళల కిందనే మనకి చిన్న ఫ్లవర్ లాగా స్టోన్స్ తోటి ఫ్లవరు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను అక్కడ ఉన్న వాటిల్లో కల్లా పెట్టుకొని చూస్తే ఇది నాకు బాగా నిండుగా అనిపించి ఈ రామ్ పరివార్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయితే మీరు గోల్డ్ స్కీము వెయ్యాలనుకుంటే ఒకటి కాదు 4 షాపులు వరకు మనము చెక్ చేసుకొని ఎక్కడ ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏ స్కీముల్లో మనం చేరితే మనకి బెనిఫిట్టు, మనం కట్టిన డబ్బుకి కరెక్ట్గా బంగారం తీసుకోగలుగుతున్నామా లేదా, అన్ని రకాలుగా 1-4 షాపుల్ని చూసుకొని మనము స్కీమ్ కట్టుకోవచ్చు. బంగారం కొనేటప్పుడు కనీసం ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అయితే నేను ఈ జ్యువెలరీని లలిత జ్యువెలరీస్లో స్కీమ్ కట్టి తీసుకున్నాను. అయితే నేను తీసుకున్నప్పటికీ ఇప్పటికీ కాస్ట్లో చాలా వేరియేషన్ ఉంది. సుమారుగా నేను ఒక ఉజ్జాయింపు లెక్కగా నేను లలిత జ్యువెలరీస్ వాళ్ళు ఎలా వేశారో ఉజ్జాయింపుగా ఒక ఎస్టిమేషన్ వేసి నేను మీకు చూపిస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను తీసుకున్న ఈ రామ్ పరివార్ నెక్లెస్ ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి. తర్వాత మనము నెక్స్ట్గా ఇప్పుడు ఆ ఎస్టిమేషన్ని నేను ఒక పేపర్ మీద వేసి మీకు అంతా టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. ముందుగా సుమారుగా మనము ఈ ప్రజెంట్ గోల్డ్ రేట్ కన్నా కూడా అప్పుడు నేను తీసుకున్నప్పుడు 7,000 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 70 గ్రామ్స్ 70 రూపీస్ 70,000 రూపీస్ కింద 10 గ్రామ్స్ ఎస్టిమేషన్ వేసి నేను మీకు ఒక లెక్క చూపిస్తాను చూడండి. 22 క్యారెక్టర్లు వచ్చేసి మనం 10 గ్రామ్స్ వచ్చేసి 70,000 రూపీస్ అయ్యింది అనుకున్నాం. 10 గ్రాములు వచ్చేసి 70,000 రూపాయలు. అయితే మనం తీసుకున్న ఆర్నమెంట్ వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ ఉంది. వాళ్ళు స్టోన్ వెయిట్ కింద 2 గ్రామ్స్ని లెస్ చేస్తామని చెప్పారు. అంటే టోటల్ మనకి 40 గ్రామ్స్ వెయిట్లో ఉంది ఇస్తామన్నారు ఆర్నమెంట్ని. 40 ఇంటూ 1 గ్రామ్ వచ్చేసి 7,000, దట్ ఈజ్ ఈక్వల్ 2,80,000 రూపీస్ మనం క్యాష్గా పే చేయాలి. అయితే దానికి వాళ్ళు తరుగు అంటే వేస్టేజ్ కింద 15% వేసి దాని అమౌంట్లోకి, అలాగే స్టోన్ కాస్ట్ 3,000, అలాగే మేకింగ్ ఛార్జెస్ కింద 1,000 రూపీస్ వేసి మనకి ఎస్టిమేషన్ కింద టోటల్ అమౌంట్ వేసి ఇచ్చారు. ఇవే కాకుండా మనం పెద్ద జ్యువెలరీ షాపుల్లో కొనేటప్పుడు జిఎస్టీ కంపల్సరీ కదండి, అలాగే జిఎస్టీ కింద కూడా అమౌంట్ వేసి టోటల్గా 2,90,280 రూపీస్ మనం క్యాష్గా పే చేయాలని వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు. అయితే ఇలాగా ఎస్టిమేషన్ వేసిన వాటిల్లో మనము మన ఇంటి దగ్గర షాపుల్లో అయినా లేదా మనకు తెలిసిన వాళ్ళ షాపుల్లో అయినా ఎక్కడెక్కడ ఈ వేటి విషయంలో బార్గెన్ చేయవచ్చో నేను వివరంగా చెప్తాను చూడండి. మనకి జిఎస్టీ అంటే బిల్లు అవసరం లేదు అనుకుంటే ఆ 3% బిల్లు జిఎస్టీని మనకు వద్దు అని చెప్పొచ్చు.
2 మేకింగ్ ఛార్జీ ₹1000 వేశారు. ఆ మేకింగ్ ఛార్జీ విషయంలో కూడా మనము బార్గెన్ చేయవచ్చు. ఇంకా మనమొచ్చేసి స్టోన్ కాస్ట్. స్టోన్ వెయిట్ సెపరేట్‌గా, స్టోన్ కాస్ట్ 3000 కింద వాళ్ళు వేశారు. ఆ 3000 విషయంలో కూడా మనము బార్గెన్ చేయవచ్చు. అలాగే వాళ్ళు 15% తరుగు వేశారు. పెద్ద జ్యువెల్లరీ షాపులో 50% అంటే తక్కువే. అయితే మన ఇంటి దగ్గర జ్యువెల్లరీ షాపులో అయితే 50% కన్నా ఇంకా వీలైనంత తక్కువ బార్గెన్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి లాభమే గదా! రూపాయి మన లలిత జ్యువెల్లరీ షాప్ సార్ చెప్పినట్టు డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదండీ! అలాగా ఈ తరుగు, మేకింగు ఇలాంటివన్నీ విషయాల్లోనూ మనము జీఎస్టీ ఇలా అన్ని విషయాల్లోనూ బార్గెన్ చేసుకొని మనము తీసుకుంటే మనకు ఎంతో కొంత బెనిఫిట్‌లో మన వస్తువును మనం కట్టిన స్కీమ్ డబ్బులకి మనం తీసుకోవచ్చు.